హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఏమాత్రం ఆలోచించే ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం. చలికాలం వచ్చేసింది కదండి. చిన్నపిల్లలు ప్లస్ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాడుతూ ఉంటారు కదా స్వెటర్స్ అనేవి. కొన్నిసారి స్వెటర్స్ అంటే రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటా, కొంచెం బ్యాడ్ స్మెల్ ఎక్కువగా ఉన్నా సరే. ఇంకోటి ఏంటంటే మనకి ఈ టైంలో ఏంటంటే ఉతకడానికి ఛాన్స్ అనేది ఉండదు కదండి. రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకి నైట్ ఉతికినా కానీ మార్నింగ్ కల్లా ఆరదు కదా, ఎందుకంటే చలికాలం కాబట్టి త్వరగా స్వెటర్స్ అనేవి ఆరవు కదా. అలాంటప్పుడు ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తున్నా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అని అంటే సింపుల్గా దానిపైన బేకింగ్ సోడా ఒక స్పూన్, అలాగే టాల్కమ్ పౌడర్ ఉంటుంది మన ఫేస్కి అప్లై చేసుకుని దాన్ని కనుక ఒక స్పూన్ ఇలా టీ స్టైనర్ పైన వేసేసి మనకి ఎక్కడైనా బ్యాడ్ స్వెటర్స్కి ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందో దానిపైన అప్లై చేసి ఇలా పౌడర్ జల్లేసేసి ఆ తర్వాత చేతితో కనుక స్ప్రెడ్ చేసామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోసుకోండి, స్వెటర్ అనేది తడిగా లేకుండా అయితే చూసేసుకోండి. తడిగా ఉంటుంది అనుకోండి ఎక్కువ అంటుకుంటుంది కాబట్టి తెల్లగా కనిపిస్తుంటుంది. అలా లేకుండా కొంచెం పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రకంగా స్ప్రింకిల్ చేశారే అనుకోండి బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి టూత్ పిక్ ఉంటుంది కదండి. టూత్ పిక్కి ఇలాగ టైట్గా పట్టేసుకొని మీరు యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోండి. ఎందుకు ఉపయోగిస్తాం అనుకుంటున్నారా దీన్ని? మనకేంటంటే నెయిల్స్ మనం కొన్నిసార్లు బాగా పెరిగినప్పుడు షేప్ చేసుకుంటూ ఉంటాం కదండి, సైడ్స్ ఎడ్జెస్ అనేవి షేప్ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ కట్ అవుతుంది అని భయం వేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలకి నెయిల్ కటర్తో నెయిల్స్ తీయాలి అన్న కూడా మనకు భయం వేస్తుంది కదా, లోపలికంతా ఎక్కడ కట్ అవుతుందో. అలాంటప్పుడు ఇలా ఈ విధంగా మనకి టూత్ పిక్కి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి నెయిల్ కట్టర్లు ఎక్కడైతే కట్ చేసుకుని ఆ ప్లేస్లో కనుక పెట్టేసి మన నెయిల్స్ కట్ చేసుకున్నాం అనుకోండి ఓవర్ ఎక్కువ కట్ అవ్వకుండా ఉంటుంది. మన షేప్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అండి, ఎక్కువ కట్ అవ్వకుండా అయితే ఉండదు. అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా నెయిల్ అనేది లోపలికి వెళ్ళకుండా అయితే, ఎందుకంటే టూత్ పిక్ పెట్టాం కదండి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ ఓవర్గా నెయిల్ అనేది లోపలికి వెళ్ళకుండా అయితే చేస్తుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్ని డ్రెస్సెస్కి ఏంటి అంటే కలర్ అని ఊరికే పోతూ ఉంటుంది. ముఖ్యంగా కాటన్ డ్రెస్సెస్ మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ అన్నిసార్లు కలర్ అనేది పోతూ ఉంటుంది కదా. అలా పోకుండా కలర్ పోకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మనం డ్రెస్ తీసుకొచ్చుకున్న వెంటనే దాన్ని బేకింగ్ సోడా ఉంటుంది కానీ బేకింగ్ సోడా కలిపిన వాటర్లో కనుక ఒక 2-3 గంటల పాటు వదిలేసేసేయండి. ఇలా వాటర్లో మొత్తం కరిగిపోవాలండి బేకింగ్ సోడా, అంతవరకు వాటర్ అంతా కలిపేసేసుకున్న తర్వాత ఏ డ్రెస్ అయితే మీకు కనుక కలర్ పోతూ ఉంటుందో ఆ డ్రెస్ని కనుక 2-3 గంటల పాటు వాటర్లో వదిలేసి ఆ తర్వాత కనుక మీరు ఆరపెట్టేసేసి వేసుకున్నారే అనుకోండి మనకి కలర్ అనేది ఏదైతే రిపీటెడ్గా పోతూ ఉంటుందో ఆ కలర్ అనేది పోకుండా అయితే ఉంటుందండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం అండి. సింపుల్గా ఉండాలి, టేస్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం షుగర్ తక్కువ పడాలి అండ్ అలానే ఎన్ని గంటలైనా సరే తిక్కుగా అవ్వకుండా ఉండాలండి. ఈ సింపుల్ ట్రిక్ కనుక ట్రై చేయండి. సగ్గుబియ్యాన్ని ఒక 4-5 అవర్స్ నానబెట్టేసుకోవాలండి. తర్వాత సేమియా ఉంటుంది కదా, సేమియా నేతిలో వేయించి పక్కన పెట్టేసుకున్నానండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, ఒక గ్లాస్ పాలను అయితే తీసేసుకున్నాను. మీకు క్వాంటిటీ తగ్గట్టు మీరు చూసుకోవాలండి. తర్వాత మనకి పాలు కాచుకోవాలి, కొంచెం మన పొంగు పైకి వస్తుంది కదండి, పొంగు పైకి వచ్చే వరకు కాచుకున్న తర్వాత ముందుగానే నానపెట్టేసుకున్నాం కదా ఆ సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి. సగ్గుబియ్యం ఎంతసేపు ఉడకవండి, త్వరగానే ఉడికిపోతాయి, ఎందుకంటే ముందుగానే మనం నానపెట్టేసుకున్నాం కాబట్టి. కానీ సగ్గుబియ్యం వేసిన ప్రతిసారి మీరు కదుపుతూ ఉన్నాయి, లేదంటే అడుగంటిపోయి టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది కాబట్టి సగ్గుబియ్యాన్ని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలని. సేమియా సగ్గుబియ్యం చూసారా ఈ విధంగా పైకి వచ్చే వరకు అంటే అవి లోపల కొంచెం ఉడికిపోయినాయి అని అర్థం అండి. ఈ టైంలోనే మనం ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నటువంటి సేమియాను కూడా వేసేసేయాలి. ఆ తర్వాత మనకి కొంచెం ఏ స్వీట్లో పొంగల్ కానివ్వండి, లేదు అంటారు ఇలాంటి సగ్గుబియ్యం పాయసం కానివ్వండి, కొంచెం కనుక సాల్ట్ వేసారనుకోండి మీకు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. చాలా తక్కువ క్వాంటిటీలో వేసానండి సాల్ట్, చాలా పావు స్పూన్ కంటే కూడా తక్కువ వేసాను. ఆ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇలాచీ ఉంటుంది కదండి, ఇలాచీని కూడా ఇలా పౌడర్ చేసేస్తే వేసేసుకున్నాను. ఈ టైంలో ఉన్నప్పుడే మనకి పంచదార ఉంటుంది కదండి, ఎక్కువ కూడా కాకుండా ఇలాగ 2-3 స్పూన్సే వేసేసుకోండి. దీనికి మళ్ళీ మన స్వీట్ ఎలా సరిపోతుందని కూడా చెప్తానండి నేను. ఈ టైంలో ఉన్నప్పుడు కొంచెం 2-3 స్పూన్స్ షుగర్ కనుక వేసేసేది. ఆ తర్వాత మిల్క్ మేడ్ ఉంటుందండి మనకి ఖచ్చితంగా మనకి స్టోర్లో గ్రోసరీ స్టోర్లో దొరుకుతుంది, లేదంటే డీమార్ట్లో కూడా దొరుకుతుంది కదా. ఇది అఫ్కోర్స్ అందరికీ తెలిసే ఉంటుందండి. ఈ మిల్క్ మేడ్ కనుక వేసేసేయండి, మీరు టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఎంజాయ్ చేస్తారండి. ఖచ్చితంగా డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు కామన్గా ఎవరైనా చేస్తూ ఉన్నారనుకోండి షుగర్తో, అలా కాకుండా ఈ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలా మిల్క్ మేడ్ వేసి ట్రై చేయండి, మీరు టేస్ట్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
మిల్క్ మేడ్ వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసండి. తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నటువంటి జీడిపప్పుని కిస్మిస్ కూడా వేసేసి ఒకసారి కలిపేస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసండి. ఆ తర్వాత దింపిన తర్వాత ఒక గ్లాస్ పాలు అయితే వేసేసండి. అక్కడ నాకు క్లిప్ మిస్ అయిందండి, అందుకని చెప్తున్నాను. దింపిన తర్వాత ఒక గ్లాస్ పాలు వేసేసేయండి. మీకు ఈ సాయంత్రం వరకైనా సరే కానివ్వండి, మరీ గట్టిగా ఉండలాగా ఉంటుంది కదా కొంతమందికి, అలా అనేది అవ్వరే జరగదండి. కొంచెం అయితే థిక్ అవుతుంది. కొంచెం మీరు థిక్ అయినప్పుడు ఏం చేస్తారంటే, మీరు తినే ఒక 5 నిమిషాల ముందు వేడి పాలు కనుక వేసేసుకున్నారనుకోండి, ఆ థిక్ అనేది లేకుండా అయితే ఉంటుంది. మరి గట్టిగా అయితే అవ్వదండి. ఈ కన్సిస్టెన్సీలోనే మ్యాక్సిమం అయితే ఉంటుంది. కానీ దింపేసిన తర్వాత ఒక గ్లాస్ పాలు అయితే పోయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఖచ్చితంగా యాలకులు పౌడర్ చేసుకుంటూ ఉంటాం కదా స్వీట్స్లో వేసుకోవడానికి. మనం డైరెక్ట్ ఓన్లీ యాలకులు వేసి మిక్సీ పట్టేసామనుకోండి, యాలకుల పై తక్కువ అనేది ఫైన్ పేస్ట్ అయితే అవ్వదు కదండి. అలా కాకుండా మనం మిక్సీ పట్టేటప్పుడు యాలకులతో పాటు ఇలా ఒక స్పూన్ షుగర్ కనుక వేసేసి మిక్సీ పట్టేసామనుకోండి, ఫైన్ పేస్ట్ లాగా అయితే తయారైపోతుందండి. మనం ఎటు వేసుకునేది స్వీట్స్లోనే కదండి, పొంగల్లో కానివ్వండి, లేదంటే సేమియా సగ్గుబియ్యంలో కదా, పాయసంలో కదా మనం వేసుకునేది. సో మనకి ఫైన్ పేస్ట్లో కొంచెం ఫైన్ పౌడర్ కావాలనుకున్నప్పుడు కొంచెం షుగర్ వేసుకున్నా కానీ స్వీట్స్లో వేసుకునేది కాబట్టి ప్రాబ్లం అయితే లేకుండా అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి, నిమ్మకాయలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకున్నారు అనుకోండి, తక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకోవాలనుకున్నా, లేదు అంటారా వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, మార్నింగ్ హాట్ వాటర్ తాగుతూ ఉంటారు కదా, లెమన్ హాట్ వాటర్, అలాంటి వాళ్ళు కూడా మనకి అది కట్ చేసి మార్నింగ్ అంత హడావిడి లేకుండా ఉండాలి అన్న కానీ, సండే ఏదైనా ఫ్రీ టైంలో కనుక ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి లోపల విత్తనాలన్నీ తీసేసేసి ఒక డబ్బాలు కనుక స్టోర్ చేసుకున్నారు, ఫ్రిడ్జ్లో కూడా తక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి హడావిడిలో ఉన్నప్పుడు కూడా ఈజీ ఒక చిన్న పీస్ తీసేసి పిండుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. సింపుల్ ట్రిప్ అయినప్పుడు కూడా ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ హడావిడి లేకుండా ఉన్నప్పుడు చేసుకోవాలని ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉండేవి. మన పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలి, ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఖచ్చితంగా పూరి కర్రీలో కానివ్వండి, లేదంటే శనగపిండితో కర్రీ ఏదైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాగ పేపర్ వేసి ఖచ్చితంగా చేస్తూ ఉంటాం కదా, శనగపిండి జల్లిస్తూ ఉంటాం కదా. అదేంటి అంటే, మనకి ఆ పేపర్లో నుంచి మళ్ళీ వేరే గిన్నెలో అయితే సర్వ్ చేసుకుని ఆ తర్వాత మనం వాటర్ కలుపుకొని కర్రీలో కనుక వేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఆ కిందంటే ఆ పేపరు అదంతా ఏం రిస్క్ లేకుండా ఉండాలి, సింపుల్గా మన పైన అయిపోవాలి అనుకుంటే మాత్రం ఒక గ్లాస్ తీసేసుకొని ఇలాగ బౌల్లో పెట్టేసేసి మనకి జల్లించుకున్నాం అనుకోండి, మన పని అనేది ఈజీగా అవుతుందండి. మనం ఖచ్చితంగా ఆ బౌల్లోని వాటర్ కలిపేసుకుంటూ ఉంటాం కాబట్టి ఒకే బౌల్ అన్నీ అయిపోతుంది. అండ్ అలానే చుట్టూ కూడా పడటం అనేది జరిగినది. ఇలా గ్లాస్తో ఈజీగా జల్లించుకునే చుట్టూ కూడా అయితే అందరికీ తెలుసులే కానివ్వండి, ఎవరికన్నా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని అయితే ఈ టిప్ అయితే చెబుతున్నాను. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి మడిమలు ఈ చలికాలంలో ఎక్కువ నొప్పులుగా ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు ఒక్కటికో ట్యాబ్లెట్ లేకుండా రెగ్యులర్గా ఇచ్చేస్తున్నా మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. దానికోసం ఇటుకరాయి ఉంటుంది, ఇటుకరాయిని గ్యాస్ మీద పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయండి. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదండి, అది వెంటనే హీట్ అయిపోతుంది. ఆ తర్వాత జిల్లేడాకు అనేది దొరుకుతుంది కదండి, జిల్లేడాకుని తీసుకొచ్చి దానిపైన పసుపు వేయండి. ఇంకో జిల్లేడాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఒకే ఆకుపైన చూపిస్తున్నానండి. ఇలా పసుపు వేసిన తర్వాత దీనిపైన కూడా మీకు ఇన్కేస్ ఇంకో జిల్లేడాకు ఉంది అనుకోండి, ఆ పసుపు పైన వేరే జిల్లేడాకు వేసి ఆ తర్వాత కాలు పెట్టేయచ్చండి. మనకి మడిమలు ఎక్కువైతే ఎక్కువ ఎవరికి నొప్పులుగా ఉంటాయో చిన్న ట్యాబ్లెట్తో మనకు అవసరం లేకుండానే ఈ విధంగా జిల్లేడాకు పైన పసుపు వేసేసి ఆ తర్వాత మనం మడిమలు కనుక పెట్టేసామనుకోండి, ఇలా రెగ్యులర్గా మీరు 1 వీక్ చేయండి, మీకు మడిమలు నొప్పులు అనేది లేకుండా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మనకి అరికాళ్ళు మంటలు ఉంటాయి కదండి, అరికాళ్ళు మంటలు కూడా లేకుండా ఉంటుంది. ఈ చలికాలంలో ఎవరైనా మడిమల నొప్పితో కనుక బాధపడుతూ ఉన్నారనుకోండి, ఇది రెగ్యులర్గా 1 వీక్ కనుక ఈ విధంగా చేశారనుకో మన మడిమల నొప్పులు అరికాల మంటలు అనేవి లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ అయితే హ్యాపీగా హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.